తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. మనందరి ఆత్మీయ ఆశీర్వాదం కొరకు దేవుడు తన మహిమార్థముగాను ఈ కార్యక్రమాన్ని వాడుకొని ఫలభరితం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ రక్షకుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రాతకాల సమయం మీ పాదముల సన్నిధికి మమ్మలను ఆహ్వానించి ఈ ఆరాధనలో మిమ్మల్ని మహిమపరచుటకును, అయా మీ వాక్యము ధ్యానించుకున్నటకును మాకిచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. ఆది నుండి అంతం వరకు మీ అధికారంలో జరిగించి, మీ నామ ఘనత కొరకు, మీ మహిమ కొరకు జరిగించి మమ్మల్ని కటాక్షించమని, కూడి వచ్చిన మీ బిడ్డలు ఒక్కొక్కరిని, ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 71వ కీర్తన నీవు నా దేవుండవై ఉన్నావు యేసునాథ అనే కీర్తన పాడుకుందాం. మొదటి 3 చరణాలు పల్లవి, మొదటి 3 చరణాలు పాడుకుందాం. నీవు నా దేవుండవై యున్నావు యేసునాథ, నీవిల బ్రోవవే నన్ను గావవే, నీవిల బ్రోవవే నన్ను గావవే. పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమాధిపతి, సర్వభూపతి, క్షేమాధిపతి, సర్వభూపతి. శ్రేయమౌ కాయంబు భక్తులకీయ సిద్ధం చేయు యేసు నాయక, మోక్షదాయక, యేసు నాయక, మోక్షదాయక. జీవమారెడి త్రోవనే బడిపో నయ్యున్నాను పతిత పావనా, మోక్ష జీవనా, పతిత పావనా, ఆత్మా జీవనా. నీవు నా దేవుండవై యున్నావు యేసునాథ, నీవిల బ్రోవవే నన్ను గావవే, నీవిల బ్రోవవే నన్ను గావవే. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్యలోకంలోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు,
శరీర పునరుద్ధానమును నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. ఈ సమయం కొరకు నిర్గమకాండం నుండి 27వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. 27వ అధ్యాయం. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దానిని ఉంచవలెను. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయిటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణం ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలుండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు, ఒక ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణపు ద్వారమునకు నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల 20 మూరల తెరలుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణము చుట్టూన్న స్తంభములన్నీ వెండి పెండెబద్దలు కలవి. వాటి వంకులు వెండి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడవు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్ననారని, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ, మేకులన్నీ, ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. ఈ లేఖనము, ఈ అధ్యాయం ఇంత పర్యంతం. ఈ
అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలను మొత్తం 5 సంగతులు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిది, దేవునికి బలి అర్పణ కొరకు లేదా ప్రార్థించుటకు లోపలికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా మొదటగా అవిసెనారతో తయారు చేయబడిన తెల్లని తెరను దాటి లోపలికి రావాలి. తెల్లని తెరలు కట్టబడి ఉంటాయి. ఇది మొత్తము 150 అడుగుల దూరము మొత్తం, అలాగే 150 అడుగుల పొడవు ఆవరణం అంతా కూడా, 75 అడుగుల వెడల్పు. ఈ ఆవరణము చుట్టూ కూడా అవిసెనారతో తయారు చేయబడినటువంటి వస్త్రాలు తెరలుగా కట్టబడి, ఆ విధంగా ఇవి తుమ్మకర్ర బద్దలు వాటికి బలముగా ఊతగా ఇయ్యబడి, ఆ విధంగా ఈ తెరలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిపి చొనుపబడిన ఆ రంధ్రాలలో దేవుని ఏర్పాటు ప్రకారంగా ఈ తెరలన్నీ కూడా కలపబడినటువంటి ఒక గొప్ప గోడ ఆకారంలో చక్కని నిర్మాణం ఉంటుంది. సో ఒక భక్తుడు ఈ తెరను దాటి, ఇది 30 అడుగుల వెడల్పు కలిగినటువంటి తెర, దీనిని దాటి లోపలికి ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు మొట్టమొదటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. అతడు దేవుని సన్నిధిలో బలి అర్పణ చేయడానికి ప్రవేశించిన వాడుగా ఆ తూర్పు వైపు నుండి లోపలికి అడుగు పెడతాడు, దేవాలయ ప్రాంగణం లోపలికి. రెండవ విషయాన్ని గమనిస్తే, పడమటి వైపు పర్ణశాల ఉంటుంది. దానిని ప్రత్యక్ష గుడారం అని మనం పిలుస్తాం. ఆ చివరి భాగంలో ప్రత్యక్ష గుడారం అని పిలుస్తాం. దాని ముఖద్వారం దగ్గర యాజకులు ఉంటారు గనుక వారు ఈ భక్తుడు తెచ్చినటువంటి కుటుంబాలు తెచ్చిన బలి అర్పణలను అవి సరైనవి అవునా కాదా అని పరీక్షించిన తరువాత ఇవి బలి అర్పణకు దేవుడు అంగీకరిస్తాడని వారు నిర్ణయించిన తరువాతనే బలి అర్పణ జరిగించడానికి ముందుకు సాగవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. గనుక యాజకులు వాటిని ఆమోదించాల్సిందే. వారు డైరెక్ట్గా వెళ్ళి అనుసారముగా వీటిని బలి అర్పణ చెల్లించడానికి అవకాశం లేదు. ప్రతి బలి అర్పణ మీద అర్పించువాడు తన చేతిని ఉంచాల్సిందే. ఎందుకనంటే తన పాప భారం అంతా కూడా దాని మీద అతడు మోపడం జరుగుతుంది. ఆ విధంగా ఆ పాప భారము మోపబడిన తరువాత అవి బలి అర్పణలో, వాటి రక్త ప్రోక్షణలో ఈ వ్యక్తికి లేదా ఈ వ్యక్తి యొక్క కుటుంబం అంతటికి కూడా పాపక్షమాపణ కలిగి, విమోచన కలిగి వారు ఆశీర్వదింపబడతారు అని దేవుని యొక్క ఏర్పాటు. అప్పుడు ఆ యాజకుడు బలిపీఠం మీద దాన్ని బలి చెల్లించి దానిని దహన బలి రూపమున దేవునికి చెల్లిస్తూ ఉంటాడు. ఈ అర్పణ విధానాలన్నీ కూడా మనం లేవియ కాండం చదువుకున్నప్పుడు వాటి వివరణలు మరింతగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇత్తడి బలిపీఠం, ఇది మనం గమనించాల్సినటువంటి మొదటి విషయం. ఇక్కడ 27వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చెప్పబడుతున్నటువంటి ప్రస్తావించబడినటువంటి తయారీ ఇత్తడి బలిపీఠం ఇది 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠం. ఇది ఈ విధంగా చచ్చౌకంగా ఉంటుంది. ఈ బలిపీఠం తుమ్మకర్రతో దీనిని తయారు చేయాలి. అలాగే దాని ఎత్తు 3 మూరలు,
ఉండాలి. దాని 4 మూలలను కొమ్ములు ఉండాలి. ఆ విధంగా 4 మూలలలో కూడా ఈ కొమ్ములు ఉండి తీరాలి. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండాలి అని దేవుడు ఈ బలిపీఠం యొక్క తయారీలో ఆయన హెచ్చరికలు చేయడం మనం గమనిస్తా ఉన్నాం. ఇది ఇత్తడితో తయారు చేయబడేటువంటి బలిపీఠం. మనం చూస్తే ఈ బలిపీఠం ఒక విధంగా చెప్పాలి అంటే న్యాయ తీర్పు, పాపమునకు తీర్పు తీర్చబడేటువంటి స్థలం. ఇక్కడ రక్త ప్రోక్షణ జరుగుతుంది గనుక జంతువు గాని పక్షి గాని అది వధింపబడటంలో ఆ రక్త ప్రోక్షణ ద్వారా పాపికి విడుదల అనుగ్రహించబడుతుంది. ఈ బలిపీఠానికి పైనుండి 2.5 అడుగుల దిగువను ఇత్తడి చట్రం ఒకటి ఎప్పుడు కూడా ఆ బల్ల లోపల ఉంటుంది. దానిలో నిరంతరం కూడా అగ్ని మండుతూనే ఉంటుంది. దహన బలి అర్పణల కొరకు ఈ అగ్నిని ఉపయోగించడం జరుగుతుంది గనుక ఆ విధంగా ఆ బలిపీఠపు అంతర్భాగంలో ఈ అగ్ని ఉన్నటువంటి, నిప్పు ఉన్నటువంటి పాత్ర, ఇత్తడి పాత్ర ఉంటుంది అని మనం ఇక్కడ లేఖనాన్ని బట్టి చూస్తా ఉన్నాం. కనుక ఇది ఈ విధంగా పాపికి పాపక్షమాపణ అనుగ్రహించు ఒక శ్రేష్టమైన భాగముగా దేవాలయము ఈ పర్ణశాల ఎదుట ఈ బలిపీఠం ఉంటుంది అని చెప్పి మనం ఈ వచనాలలో గమనిస్తూ ఉన్నాం. అలాగే రెండవ విషయాన్ని, మరొక విషయాన్ని మనం చూస్తే 9వ వచనం నుండి, మందిరమునకు ఆవరణమును ఏర్పరచవలెను, కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడవు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములు, వాటి 20 దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను, వాటి పెండెబద్దలను వెండివి. మనం ఇక్కడ ఈ నిర్మాణాన్ని మనం గమనిస్తున్నప్పుడు పర్ణశాల యొక్క ఏర్పాటును దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఈ పర్ణశాల దీని మన కొలతలలో మనం ఆలోచన చేస్తే దీని వెడల్పు 27 అడుగులు. అలాగే దీని ఎత్తు 15 అడుగులు. ఈ పర్ణశాల యొక్క ఎత్తు 15 అడుగులు. అలాగే ఇది ఉత్తర దక్షిణాలుగా అమర్చబడినటువంటి నిర్మాణం అని మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో ఇది వ్రాయబడి ఉన్న సంగతి మనం చూస్తాం. అది 20 స్తంభములు, వాటి 20 దిమ్మలు, ఇత్తడితో తయారు చేయబడిన స్తంభాలను ఆయన రూపొందించాలని మోషేకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆ పర్ణశాల ముందర దానికి నీలము, ధూమ్రము, రక్తవర్ణములు కలిగినటువంటి తెరలు కట్టబడి ఉండాలి అని ఆ లోపలి భాగంలో మనం చూస్తాం. అతి పరిశుద్ధమైన స్థలంలో మందసము ఉంచబడి నిత్యము కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలిగిన ఏర్పాటులో ఈ పర్ణశాలను నిర్మించమని దేవుడు ఈ వచనాలలో వారికి తెలియచేయటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక వచనానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఒలీవ నూనె ప్రజలు తీసుకుని రావలసినది. ఇశ్రాయేలు ప్రజలు తాము తీసుకుని వచ్చి ఇచ్చినటువంటి, ఒకవేళ ఈ కర్రలను గురించి కూడా ఆలోచన చేస్తే, తుమ్మకర్రలు నిర్మాణానికి గాని అన్నిటికీ కూడా
లో ఉపయోగింపబడేటువంటి కలప ఏది అనంటే తుమ్మకర్ర. సో వీరికి తుమ్మకర్ర ఎక్కడ దొరికింది? ఈ ప్రాంతంలో అనగా వీరు పాళెము దిగి ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతట్లో కూడా ఈ సినాయి పర్వత ప్రాంతములలో దొరికినటువంటి కలప వారికి అది తుమ్మకర్ర గనుక ఈ తుమ్మకర్ర వారు వెళ్ళి వాటిని కొట్టి తీసుకుని వచ్చి ఆ విధంగా వీరు ఆ ఆరాధనకు దేవుడు నియమించినటువంటి ప్రతి వస్తువు కూడా తయారు చేయడానికి ఉపయోగించిన కర్రను వారక్కడ సమకూర్చుకున్నారు అని చెప్పి పండితుల యొక్క అభిప్రాయం. కనుక ఆ విధంగా ఆ ప్రాంతంలో వారు ఉండి ఈ కర్రలు అలాగే ఈ వస్త్రాలు తయారు చేయడం ఇవన్నీ కూడా వారు అప్పటికప్పుడు వాటిని తయారు చేసుకొని ఆరాధనలకు, బలి అర్పణలకు, పండుగలకు కావలసిన దేవుడు చెప్పిన ప్రతి దానిని కూడా తయారు చేసినటువంటి విధానంలో దేవుడు వారిని అక్కడ ఆ ప్రాంతంలో సినాయి పర్వత ప్రాంతంలో ఉంచి ఈ నిర్మాణమంతా కూడా పూర్తి అగునట్లు దేవుడు వారికి కృపను అనుగ్రహించారని మనం గమనిస్తాం. సో ప్రతి విషయంలో కూడా ఇశ్రాయేలీల దాతృత్వాన్ని చూస్తాం. మనం ఏది జరగాలన్నా ఎవరో మోషే వెళ్ళో అహరోను వెళ్ళో ఈ నాయకులు వెళ్ళి వాటిని సమకూర్చడం కాదు, కానీ ప్రతి చిన్న విషయంలో కూడా ఇశ్రాయేలీల కుటుంబాలు వాటిని తీసుకుని వచ్చి వారికి అప్పగించి ఆ పర్ణశాల తయారీలో కానీ, ప్రాంగణం యొక్క తయారీలో కానీ, దేవాలయంలో వాడబడేటువంటి ఈ వస్తువులు కావలసిన ఇత్తడి, వెండి, బంగారం ఇవన్నీ కూడా, అలాగే వస్త్రాలు తయారు చేయడంలో కానీ ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలు తయారు చేసినటువంటి తాము వడికిన ఆ దారములు వాటి ద్వారా వస్త్రాలను తయారు చేసి వారెంతో కష్టపడి దేవాలయం కొరకైనటువంటి మంచి ఏర్పాట్లు వారు చేశారని గమనిస్తాం. ఈ చివరి వచనాలలో నిత్యము ప్రదీపము వెలుగుతూనే ఉండాలి, అది ఆరిపోవడానికి వీలు లేదు. ఇది దేవుని యొక్క నియమం గనక అది వెలుగుతూ ఉండాలి అనంటే దానికి కావలసినటువంటి నూనె వారు ఇశ్రాయేలు తీసుకుని రావాల్సిందే. అందుకనే ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. ఎక్కడైనా సరే ఒకవేళ ఆ మంట సన్నగిల్లినటువంటి పరిస్థితి ఏర్పడిన, మందగిలిన పరిస్థితి ఏర్పడిన దాన్ని మళ్ళీ సరి చేసుకుంటూ ఆ వెలుతురు నిత్యము వెలుగుతూ ఉండేటట్లుగా వారు శ్రద్ధ వహించాల్సిందే. ఆ దీపం ఎప్పుడు కూడా ఆరిపోవడానికి వీలు లేదు అని చెప్పి మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగే ఇది ఇశ్రాయేలీలకు వారి తరతరముల వరకు కూడా నిత్యమైన కట్టడ. ఈ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాల్సిందే అని దేవుని యొక్క ఆజ్ఞ. గనుక ఈ మొత్తము నిర్మాణం అంతా కూడా మనం ఈ 25, 26, 27 అధ్యాయాల వరకు మనం గమనిస్తే ఈ ప్రాంగణం అంతా కూడా 150 అడుగుల విస్తీర్ణత కలిగినటువంటి ప్రాంగణం ఇది. అలాగే ఈ 150 అడుగుల విస్తీర్ణతలో 75 అడుగుల వెడల్పులో ఈ తెల్లని వస్త్రములు వాటిని నేసి వారు ఆ వస్త్రములతో గోడలుగా ఆ ఆవరణాన్ని వారు తయారు చేశారు. అలాగే దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఎడమ వైపున దీపస్తంభం ఉంటుంది.
అలాగే కుడివైపున సన్నిధి రొట్టెలు ఉంచేటువంటి బల్ల ఉంటుంది. దానిని దాటి వెళ్ళడానికి మధ్య నీల ధూమ్ర రక్తవర్ణములతో తయారు చేయబడినటువంటి వస్త్రాలు ఉంటాయి. ఆ వస్త్రము దాటి లోపలికి వెళ్ళినప్పుడు ఈ పర్ణశాల ఉంటుంది. ఈ పర్ణశాల 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు. ఇది చచ్చౌకముగా స్క్వేర్లో ఉండేటువంటి ప్రాంతం ఇది గనుక దానిని అతి పరిశుద్ధమైన స్థలం అని పిలిచారు. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంచబడాలి. ఇంకా తయారు చేయాలి. రాతి పలకలు, ఆజ్ఞలు రాయబడినటువంటి రాతి పలకలు తయారు చేయబడాలి. కనుక ఇవన్నీ ముందుగానే దేవుడు వారికి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచవలసిన మందసంలో ఉంచాల్సినటువంటి 10 ఆజ్ఞల పలకలను గురించి, ఇంకా ఏమేమి ఉంచాలో ఇవన్నీ కూడా దేవుడు వారికి తెలియచేయబోతూ ఉన్నాడు. గనుక ఈ విధంగా ఈ అతి పరిశుద్ధ స్థల నిర్మాణాన్ని దేవుడు వారి ముందర ఉంచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవి గుడారముగా దేవుడిచ్చాడు. పర్మనెంట్ బిల్డింగ్ వారు చేయడానికి లేదు. ఎందుకంటే వారు ప్రయాణించాలి గనుక ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారు ఈ దేవాలయాన్ని వారు వేసి ప్రతిష్ఠించుకొని అక్కడున్న కాలం వారు ప్రతిరోజు కూడా మానక ఈ బలి అర్పణలు గాని ఈ ఆరాధనలు గాని మానకుండా వారు ప్రయాణిస్తున్న కాలం అంతా కూడా ఇదే విధానంలో వారు ముందుకు సాగినట్లుగా మనం గమనిస్తాం ఈ అధ్యాయాలలో. ఈ విధంగా దేవుడు తన ఆలయం యొక్క నిర్మాణాన్ని వారికి తెలియచేశాడు. 28వ అధ్యాయం రేపటి దినాన్ని మనం చదువుకుంటాం. అక్కడ యాజకత్వానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను దేవుడు వారికి వివరిస్తాడు. ఇలా మనవి చేస్తున్నాను, సమస్తము దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి ఆలోచనలు ఇవి. కారణం ఏమిటంటే ఆయనను మాత్రమే ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలు సేవించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఆయనను గురించిన స్తుతి కీర్తనలు పాడాలి. ఆయన నామమున వారు బలి అర్పణలు చెల్లించాలి. ఆయన నామమున వారు ప్రార్థన చేయాలి. కనుక సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన యెహోవా మాత్రమే వారి దేవుడు. ఆయన సర్వమునకు అధికారి, సమస్తమునకు సృష్టికర్త. ఆయనను తప్ప వారు వేరొక దేవుని వారు ఆరాధించడానికి వీలు లేదు. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, ప్రాతకాల సమయం మీరు కొరకు స్తోత్రాలు. ప్రతీది మీ చిత్త ప్రకారముగా మీ ఆలోచనలలో నుండి మీరు ఇశ్రాయేలీలకు ప్రత్యక్షపరిచినటువంటి శ్రేష్టమైన నిర్మాణములను మేము గమనిస్తున్నాం. ప్రతి చిన్న వస్తువు తయారీ విధానంలో కూడా నాయనా మీ ఉద్దేశాలను మేము గమనిస్తున్నాం. నాయన మీ చిత్తంలో మేము సమస్తమును మిమ్మల్ని ఆరాధించవలనన్నా, మీ కొరకైనటువంటి ఒకవేళ మా పాప క్షమాపణ కొరకు మా బలి అర్పణలను చెల్లించవలనన్నా సమస్తము కూడా మీరు మాకు బోధించినవే. వాటినే మేము నెరవేర్చడానికి మీరు ఇచ్చిన సమస్తమైన హెచ్చరికలను బట్టి వందనాలు, స్తోత్రాలు. మా ఇష్టానుసారమైనది ఏది కూడా మేము మిమ్మల్ని ఆరాధించు విధానంలో మా స్వంత ఆలోచనలు కాక నీ స్వంత ఆలోచనల ప్రకారంగానే సమస్తం జరిగించవలనను మీ చిత్తాన్ని మేము నెరవేర్చినట్లు మమ్మల్ని బలపరచండి ప్రభు. అనేక దురాచారాలు, మిమ్మల్ని ఆరాధించు విధానంలో రకరకాల ఆలోచనలు, నాయనా మరి అన్య విశ్వాసాలకు సంబంధించినటువంటి విధానాలు, ఇలాంటి పద్ధతులు మేము మా ఆరాధన విధానాలలో వాటిని మేము కలిగి ఉన్నప్పుడు నాయనా నీవు వాటిని కోపగించుకుంటావని మేము గ్రహించినట్లు సహాయం చేయండి. మీరు మాకు బోధించిన మీ ఆరాధన విధానాన్ని మాత్రమే మేము అనుసరించి నడుచుకున్నట్లు మీ కృపదాయిత్యమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క బలి అర్పణలో శాశ్వతముగా ఈ బలి అర్పణలన్నిటినీ తొలగించినటువంటి దేవుడు, క్రీస్తు రక్త ప్రోక్షణలో మా పాప క్షమాపణను సిద్ధపరిచినటువంటి దేవుడవయ్యా. ఆయన మా కొరకు మరణించిన నాటి నుండి నీ బలి అర్పణలన్నిటినీ కూడా
వాటిని రూపుమాపి మా జీవితాలలో క్రీస్తు రక్తమును మేము జ్ఞాపకం చేసుకొని మా పాపములన్నిటినీ కూడా మేము మీ పాదాల సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ రక్త ప్రోక్షణ ద్వారా మా పాపపు డాగులన్నిటిని కడిగివేసి మమ్మలను క్షమించి పవిత్రపరచి మీ ప్రజలనుగా మమ్మలను అభిషేకించు దేవుడవై ఉన్నావు. క్రీస్తునందు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన రక్షణ భాగ్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. మీ మేళ్లతో వారిని దర్శించండి నాయనా. వారి ప్రార్థనలన్నీ సఫలపరచండి. వారిని, వారి పిల్లలను దీవెనలు విస్తారముగా అనుగ్రహించండి ప్రభు. సహాయం చేయండి. ఈరోజు నాయనా మరి మేము రిఫర్మేషన్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. మార్టిన్ లూథర్ గారు నాయకత్వంలో నాయన ప్రభువా దురాచారములను ఎదిరించి నిలిచి ఒక శ్రేష్టమైనటువంటి మార్పు మా సాంప్రదాయాలలో, మా విశ్వాసములో మేము కలిగి ఉండడానికి మీ దాసుడు మార్టిన్ లూథర్ గారిని మీరు ఏర్పరచుకుని వాడుకున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన మీ దాసుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ సమయంలో ప్రభా మీరు అనుగ్రహించిన అనేకమైన గొప్ప మీ ఆశీర్వాదములన్నిటి కొరకు వందనాలు, స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. సమస్తము నీ వాక్యము ద్వారా మాత్రమే మా జీవితాలలో మేము మిమ్మలను ఆరాధించుట కానీ, మేము ఆచరించు కార్యాలు కానీ సమస్తము కూడా నీ వాక్యము ద్వారానే మేము నెరవేర్చబద్దులమై ఉన్నామని నాయన మీ ప్రియ బిడ్డలు ఆయా కాలములలో వారు విశ్వాసులకు నేర్పించిన గొప్ప పాఠములను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ఈ మతోద్ధరణ సందర్భాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాసంలో, లేఖనములలో మేము ఇంకా అనేక విషయాలు పరిశీలనగా గమనించుకొని వాటిని మేము పాటించుటలో మీ బిడ్డలు నాయన ఎంతో గొప్ప పరిచర్య చేసి తరతరాలు గొప్ప సాక్షులుగా నిలిచిన వారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రియ దాసుడు మార్టిన్ లూథర్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభువా. వారి పరిచర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు అనుగ్రహించబడిన దిద్దుబాటు ఆశీర్వాదమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఆ విధంగా ఈ దినాన్న ప్రపంచవ్యాప్తముగా బైబిల్ గ్రంథాన్ని చదవడానికి నాయన మరి కేవలము స్వార్థ బుద్ధితో కొద్దిమంది చేతులలో మాత్రమే నీ పరిశుద్ధమైన లేఖనము దాచిపెట్టబడి ఉండగా ప్రపంచ ప్రజలు, విశ్వాసులందరూ చదవగలిగిన, నేర్చుకొనగలిగిన ఆశీర్వాదం ప్రభువా ఈ మతోద్ధరణ ద్వారా ప్రపంచానికి మీరు అనుగ్రహించున్నారు ప్రభు. సరైన రీతిలో మీ వాక్యమును మేము జ్ఞాపకం చేసుకొని, అర్థం చేసుకొని ఆ ప్రకారమైనటువంటి విశ్వాసములు ఎదగడానికి మీ కృప మాకు ఇచ్చారు. ఈ మతోద్ధరణ పండుగ ఆశీర్వాదమును బట్టి వందనాలు. మా సంఘములలో మీ చైతన్యవంతమైనటువంటి మార్పునివ్వండి. మీ వాక్యానుసారంగా నడుచుకునే కృపలను మాకు దయచేయండి. మా సంఘాలన్నిటినీ దీవించండి. సంఘ కాపరులను దీవించండి ప్రభు. వారి పరిచర్యను దీవించండి. సంఘ కుటుంబాలను దీవించండి. సంఘ పెద్దలను దీవించండి ప్రభు. సంఘములలో పరిచర్య చేర్చి మిమ్మల్ని మహిమపరచుతున్న ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి ప్రభు. పరిశుద్ధపరచండి ప్రభు. మీ నాయకత్వం మాకు ఇవ్వండి ప్రభు. మిమ్మల్ని ఘనపరచినట్టు కృప మాకు దయచేయండి. మా కుటుంబాలన్నిటినీ కూడా మీ యందు మేము స్థిరమైన వేరుపారి మీదికి అత్యధికముగా ఫలించుచు మీ సాక్షార్థమైన కుటుంబాలుగా మమ్మల్ని వర్ధిల్ల చేయమని అధికారం గల మీ చేతులకు మా సమస్త బాధ్యతలను అప్పగిస్తున్నాం ప్రభు. ఆయన ఈరోజు ఆయా కుటుంబాలు నూతన గృహంలో ప్రవేశించబోతున్నారు. ఆ కార్యక్రమాంతటిని దీవించండి. గృహాలను పరిశుద్ధపరచండి ప్రభు. క్షేమము, సమృద్ధి ప్రతి గృహంలో మీరు ఉంచండి ప్రభు. మీ బిడ్డలు మీరు అనుగ్రహించిన స్వాస్థ్యములను వారు పొందుకొని మిమ్మల్ని మహిమపరచుచూ ఉండగా అట్టి కుటుంబాలను ఫలింపచేసి మీ యందు విధేయులై
మిమ్మల్ని గణపరచునట్టి కృప దాయిచ్చిమని అడుగుచున్నాం. జన్మదినాలు ఆచరించుకుంటున్న బిడ్డలను దీవించండి. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన దంపతులను కటాక్షించండి. మీ క్షేమం ఇచ్చి నూతన సంవత్సరం అంతట్లో రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన దీవెనలు వారికి వారి పిల్లలకు దాయిచ్చేయమని అడుగుతున్నాం. మా ప్రార్థన కోరిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలను స్థిరపరచండి, ఉద్యోగాలు ఇవ్వండి, కుటుంబ జీవితం దాయిచేయండి ప్రభు. మీ యందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా మా కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని వర్ధిల్లచేయండి, మేడతో నింపండి. అధికారం అంతా మీ ప్రేమగల చేతులకు అప్పగిస్తున్నామయ్యా. యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచవచ్చుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధంలోనికి తేకాదశము తప్పించము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు మన సంఘములన్నిటికీ తోడుగా నుండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక.